బీజేపీ నాయకులు లేని సమస్యలను ఉన్నట్లు భ్రమిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీలో రైతులు మరణిస్తే కనీసం పరామర్శించలేదని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకులు వాళ్ళ పార్టీ ఆధిపత్యం కోసం ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనేటటువంటి తాపత్రయంలో అసందర్భంగా లేనటువంటి సమస్యల్ని ఉన్నట్టుగా భ్రమించి వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ నిద్రలో వచ్చినటువంటి కళల్ని పురస్కరించుకొని లేని సంఖ్యలన్నింటినీ కూడా వాళ్లే ఊహించుకొని కళలో కన్నటువంటి ఆ కళలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పి మభ్యపెట్టి రైతుల్ని ఆందోళన చేయాలని గురి చేయాలని చెప్పి ప్రయత్నం విఫలమైంది. ముఖ్యంగా బీజేపీ రైతుల గురించి మాట్లాడటం అంటేనే అదొక వింత. గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొన్ని నెలలుగా లక్షల మంది రైతులు రహదారుల మీద వారి యొక్క హక్కుల కోసం వీడు ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలని రద్దు చేయండి అని చెప్పి రాజధాని నగరం చుట్టూ వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ కొన్ని వందల మంది చనిపోతే పట్టించుకున్నటువంటి బీజేపీ, కనికరం లేనటువంటి బీజేపీ, ఆఖరికి సుప్రీంకోర్టు యొక్క తాకీదులతోటి వెనక్కి తగ్గి చట్టాలని పక్కన పెట్టినటువంటి బీజేపీ, ఆ నల్ల చట్టాల కోసం వాళ్ళ హక్కుల కోసం బలైపోయినటువంటి రైతుల్ని కనీసం పరామర్శించలేనటువంటి బీజేపీ, దేశ రైతాంగాన్ని వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి దగా చేసినటువంటి బీజేపీ